వెల్కమ్ టు సినిప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. హీరో అల్లరి నరేష్ తన అప్కమింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ బచ్చల మల్లిలో కంప్లీట్ మాస్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. సోలో బ్రతికే సో బెటరు ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరకమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. అమృత అయ్యర్ హీరోయిన్. డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా టీజర్ ను ఇటీవల లాంచ్ చేశారు. డిసెంబర్ 20 ఎవ్వరి కోసం తగ్గేదే లేదు. వస్తున్నాం, కొడుతున్నాం, రాసి పెట్టుకోండి. ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఒక 15 నిమిషాలు నా కళ్ళ మట్టి నీళ్ళు ఆగలేదు. 1.5 year క్రితం ఈ కథ విన్నాను. ఇలా ఈ గ్యాప్లో సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇష్టపడి ప్రేమించి చేసిన సినిమా ఇది. కష్టాలంటూ కష్టపడి చేసాం అంటారు. నేను ఇది ప్రేమించి చేసిన సినిమా ఇది. ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఫిక్స్ అయిన కెమెరామెన్ రిచర్డ్ గారు. తమిళ్లో రంగం అనే సినిమాతో స్టార్ట్ అయ్యి మన వచ్చిన మహానాడు వరకు చాలా సినిమాలు చేశారు. అంత ఇంపాక్ట్ ఉన్న ఫోటోగ్రఫీ కావాలి, అలాగే మంచి పాటలు కావాలి. సీతారామన్ తర్వాత విశాల్ గారిని అప్రోచ్ అయ్యి ఆయన తీసుకురావడం జరిగింది. అలాగే మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న హీరోయిన్ క్యారెక్టర్. హనుమాన్ తర్వాత మన హీరోయిన్ ఈ సినిమా చేస్తుంది. డెఫినెట్గా నరేష్ గారి కెరియర్లో ది బెస్ట్ సినిమా అని గర్వంగా చెబుతున్నాను. మీరు అందరూ థియేటర్లో చూసి మా సినిమాని బ్లెస్ చేయాలి. 100% అండి. నరేష్ గారు లేకపోతే బచ్చల మల్లి అన్న క్యారెక్టర్ నేను ఇలా తీయలేకపోయినేమోనండి. ఈ విధంగా తీయలేను. ఓకే, ఇంకొకరు ఎవరన్నా ఉంటుంటే వేరేలా తీసేవాడినేమో తప్ప ఇంత జెన్యున్గా, ఇంత ఆనెస్ట్గా, ఇంత సిన్సియర్గా, ఇంత రాగా, ఇంత రూటెడ్గా నేను అనుకున్న సినిమా అయితే తీయలేకపోయేవాడినండి. ఇది వేరే హీరోని నేను తక్కువ చేయడం కాదు, నాకు ఆయన ఇచ్చిన కంఫర్ట్ని మీకు చెప్పడం కోసం అంతే. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఏం చెప్తే అది నమ్మారు సార్, నేను ఏం చెప్తే అది చేశారు సార్. అది చాలు కదండి. హీరో డైరెక్టర్కి అలా నిలబడితే చాలు కదా, పని అయిపోద్ది సినిమా. అది పని అయిపోద్ది సినిమా. అది ఎప్పుడు హీరో నమ్మి, డైరెక్టర్ని కథని నమ్మి ఉన్నాడు అనుకోండి, ఆ సినిమా ఎప్పుడు మోసం చేయదు. మేబీ ఏదన్నా జరగచ్చేమో తప్ప అది మోసం అయితే చేయదు ఆ సినిమా. డెఫినెట్గా అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. తర్వాత అమృత గారు, కావేరి అనే క్యారెక్టర్ని నేను Day 1 ఎలా ఊహించుకున్నానో, ఒక అమ్మాయి ఇన్నోసెంట్గా ఉండాలి, తన మీద మనకి లవ్ రావాలి, సింపతి రావాలి, ప్లస్ ఆ అమ్మాయి గ్లామర్గా ఉండాలి, ప్లస్ మనకు తెలిసిన కాలనీలో ఒక అమ్మాయిలా ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నాకు అమృత గారు అనిపించారు. థ్యాంక్ యూ అమృత గారు, యూ డిడ్ యువర్ బెస్టెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అండి. ఆ క్యారెక్టర్ నరేష్ గారు చేసింది. మనం అందరూ అక్కడ షూట్లో ఉన్నప్పుడు అంత అగ్రెసివ్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్ సమ్టైమ్స్, అండ్ వీ ఆల్ విల్ బీ లైక్ షేకింగ్. సో బట్ అలా కట్ చేస్తే ఆయన చాలా బాగా స్వీట్గా ఆఫ్ స్క్రీన్లో మాట్లాడతారు. థ్యాంక్ యూ నరేష్ గారు. అండ్ అంత బాగా క్యారెక్టర్ రాసినందుకు ఈ మూవీ మొత్తం అంత బాగా ఇమోషనల్గా ఉంటుంది. అండ్ దానికి సుబ్బు గారు చాలా థ్యాంక్ యూ, అండ్ మధు గారు థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ ఐ గెట్ టు వర్క్ విత్ అవర్ హాస్య ప్రొడక్షన్ రాజా గారు. ఎప్పుడూ మనం కలిసి వర్క్ చేయాల్సింది, బట్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్ ఫర్ ద గుడ్. ఇట్ వాజ్ నైస్ వర్కింగ్. అండ్ డిఓపి గారు, సెకండ్ టైం రిచర్డ్ గారితో వర్క్ చేస్తున్నాను, వెరీ హ్యాపీ. సో అండ్ ద ఎంటైర్ టీమ్, వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆల్ ఆన్ December 20th. ఇంకా మాట్లాడుకుందాం, ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంది, మీరు అందరినీ కలిసి మీట్ చేయాలి మళ్ళీ. యా, ఇంకా ప్రీ రిలీజ్ ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ December 20th మీ అందరినీ చూస్తాను.
సో ఈ సినిమాలో ప్రతి యాక్ట్ చేసిన అమృత గారు కానీ నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఆర్టిస్ట్కి అందరికీ చాలా మంచి పేరు వస్తుందని, అండ్ డెఫినెట్గా ఇది నా కెరియర్లో కొన్ని సినిమాలు ఉంటాయి, గమ్యం లాగా, అలాంటి నాంది లాగా. సో నేను నాంది చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో ఈ సినిమాకి అవుట్పుట్ చేసినప్పుడు అంతే హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకొక విషయం చాలామంది క్లారిఫికేషన్ చెప్పాలండి. చాలామంది ఏంటంటే నేను ఓన్లీ సినిమా నరేష్ అన్నవాడు సీరియస్ సినిమాలే చేస్తున్నాడు, కామెడీ సినిమాలు చేయట్లేదని అనుకుంటున్నారు. నేను మీ అందరికీ మాటిస్తున్నాను, అది అపో తీసేయండి మైండ్లోంచి. నేను కంటెంట్ ఉన్న సినిమా చేస్తాను, కామెడీ సినిమాలే చేస్తాను. ఈ 2 సినిమాలు తప్ప వేరే సినిమాలు చేయను. సో థ్యాంక్ యూ సో మచ్. డిసెంబర్ 20వ తారీఖుని మీ ముందుకు వస్తుంది. సో ఇదే ఆదరణ ఆ రోజు థియేటర్లో కూడా ఉంటుందని. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు నినాదంతో దర్శక నిర్మాత నటుడు సత్యారెడ్డి నిర్మాణంలో ప్రజాయుద్ధ నౌక విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో పబ్లిక్ టాక్ లో చూద్దాం. బాగుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి దాని యొక్క ఇంపార్టెన్స్, అదే విధంగా గద్దర్ అన్నని బాగా చూపించారు. డైరెక్టర్ హీరో గారు బాగా చేశారు ఈ మూవీ వచ్చేసరికి. అండ్ ఇంపార్టెన్స్ వైజాగ్ స్టీల్ గురించి చాలా వరకు తెలియదు అసలు ఆంధ్ర వాళ్ళకి, అది ఎంత ఇంపార్టెంటో. సో ఈ సినిమాలో బాగా చూపించేశారు. అదే బాగుంది. మూవీ అయితే చాలా ప్లెజెంట్ గా అన్ని చెప్పారు. ఉద్యమాలంటే ఏంటి అనేది కూడా తెలియకుండా బతుకుతున్నాం ఈ సమాజంలో. ఈ సినిమా చూసిన తర్వాత పుట్టిన పిల్లాడి నుంచి చచ్చిపోయే ముసలితాత వరకు ప్రతి ఒక్కరు, ఎందుకంటే చాలా మంది ఉద్యమకారులు ప్రాణాలు పణంగా పెట్టి సంపాదిస్తున్న ఆస్తి ఇదంతా. కానీ ఎవరో ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉంటాయా ఉండవా, చాలా మంది చాలా బాధలు పడుతున్నారు. గవర్నమెంట్ కావచ్చు, లేకుంటే చాలా మంది పెద్దలు కూడా ఆలోచించట్లేదు వీళ్ళ గురించి. చాలా మంది రైతుల కష్టాలు చాలా అంటే చాలా కనిపించట్లేదు ఎవరికి. బట్ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మాలాంటి ఏదో జాబ్ చేసుకున్నామా, డబ్బులు వచ్చాయా, బతికేస్తున్నామా అని బతికే ప్రతి ఒక్కరికి మీరు ఒక గొప్ప సినిమాని చూపించారు. చాలా అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. ఆయన పాటలను విని చాలా మంది ఉద్వేగానికి లోనవుతాం, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం మేమంతా. బట్ ఆయన మన మధ్య లేరు. బట్ ఈ సినిమాతో ప్రతి ఒక్కరికి చూపించారు ఆయన ఇంకా సజీవంగా, ఆయన పాట బతికున్నన్ని రోజులు సజీవంగా బతికుంటాడు అని చూపించారు. నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి. ఇప్పుడే ఉక్కు సత్యాగ్రహం అనే మూవీ చూశాను భయ్య, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. నిజంగా ఈ రోజుల్లో లవ్ స్టోరీ వస్తాయి, కమర్షియల్ మూవీస్ వస్తాయి, ఎలాంటి మూవీస్ వస్తాయి, కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సమాజానికి ఉపయోగపడే మూవీ ఏదైనా ఉందంటే మాత్రం ఉక్కు సత్యాగ్రహం మూవీ చాలా బాగుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ తో డైరెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. అలాగే చూసుకుంటే లొకేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్ సూపర్. నిజంగా సినిమా గురించి చెప్పాలనుకుంటే కొంతమంది ఆర్టిస్టుల గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సత్యారెడ్డి గారు నిజంగా డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా మామూలుగా లేదంటే అసలు అతను నాకు ఈ సినిమాలో ఒక లెవెల్ అనిపించింది. అంటే చూసినంతసేపు కూడా తన క్యారెక్టర్ వైజ్గా వస్తుంది మాత్రం ఒక మెయిన్ అంటే ఒక సినిమాలలో విలన్గా అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. తన క్యారెక్టర్ వైజ్ అయితే చాలా బాగుంది. అలాగే నిజంగా ఒకటి చెప్పాలనుకుంటే గద్దర్ గారు కానీ, గద్దర్ గారు డాటర్ కానీ, నిజంగా వెన్నెల గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అలాగే గద్దర్ గారు వాళ్ళ డాటర్ కాంబినేషన్లో ఈ సినిమా మాత్రం అల్టిమేటెడ్గా ఉంది భయ్య. అసలు అది చూస్తుంటే కూడా సినిమా చూసినంతసేపు కూడా ఇన్స్పిరేషన్. అసలు ఇలాంటి సినిమాలు కావాలి కదా సమాజానికి, ఇలాంటి స్టోరీస్ కావాలి కదా, ప్రతి ఒక్కరికి ఇలాంటి అవగాహన అనేది కల్పించాలి కదా. సినిమా ద్వారా చాలా నేర్చుకోవచ్చు, చాలా తెలుసుకోవచ్చు అనేది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానీ అద్భుతమైన ప్రతి ఒక్క కార్మికుని గురించి కూడా చాలా అద్భుతంగా చూపించారు. ఒక అద్భుతమైన కాన్సెప్ట్ భయ్య, అసలు ఎవరూ మిస్ అవ్వద్దు. నాకు తెలిసి ఈ ఫ్రైడే ఏదైనా బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ ఉందంటే మాత్రం ఉక్కు సత్యాగ్రహం మూవీ ఇస్ #1 బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ. చాలా చాలా బాగుంది, అసలు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు చూడండి. ఉక్కు సత్యాగ్రహం నిజంగా సినిమా సత్యాన్న తీసిన ఫీలింగ్ అండి, సత్యాన్న కోసం తీసిన ఫీలింగ్ ఇది. నిజంగా సినిమాలో చాలా మంది పుడతారు, చనిపోతారు, కానీ గద్దర్ లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టారు అన్నట్టు చూపించారు. చాలా చాలా బాగుంది. నిజంగా పోరైతే పోయేది ఏమిది లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే డైలాగ్ కానీ చాలా మంది. ఈ సినిమా మెయిన్ ప్రశ్న అంటే గద్దరాన్ని యాక్ట్ చేశాడు, మన గోరట్ వెంకన్న సాంగ్స్ ఆడాడు, నారాయణమూర్తి యాక్ట్ చేశాడు, మనం గద్దరన్న కూతురు వెన్నెలక్క కూడా సినిమాలో ఉంది. కాబట్టి సినిమా చాలా చాలా బాగుంది. సాంగ్స్ అయితే ఒక 3-4 సాంగ్స్ ఉంటాయి భయ్యా, నిజంగా గూజ్ ఇట్లా ఫిట్నెస్ చాలా బాగా అనిపించింది. లాస్ట్ లో గద్దరన్న చనిపోయిన విజువల్ చూపించారు, ఏడుపు వచ్చేసి 2 నిమిషాలు అయితే ఏడ్పించమాట. నిజంగా సమాజంలో చాలా సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ సమాజాన్ని మార్చే సినిమా ఏకైక సినిమా ఉక్కు సత్యాగ్రహం. చాలా బాగుంది. నిజంగా స్టీల్ ప్లాంట్ ఎలా రక్షించుకోవాలి, ప్రైవేటైజేషన్ ఎట్లా కాపాడుకోవాలని చూపించారు. చాలా బాగుంది అన్న. ప్రతి ఒక్క మన తెలుగు చెప్తున్నా వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడపోతే కర్మ, అంత బాగుంది ప్రతి ఒక్క సినిమా. హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనుంజయ నటించిన న్యూ ఏజ్ ఎంటర్టైనర్ జీబ్రా మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం నిర్మించారు. ప్రియ భవానీ శంకర్, జెనిఫర్ పిషానాటో హీరోయిన్స్ గా నటించారు. ఇక నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని అన్ని చోట్ల సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో జీబ్రా టీమ్ సెలబ్రిటీస్ కి ప్రత్యేక షోను ప్రదర్శించారు. జీబ్రా ఫిల్మ్ చూసా, చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ థ్రిల్లర్ నచ్చే వాళ్ళు అందరూ, థ్రిల్లర్ అనే కాదు ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా చూడొచ్చు. సెకండ్ హాఫ్ అయితే మంచి రేసీగా భలే అనిపించింది. సత్య, ధనుంజయ్, మన సత్య అందరూ కూడా చాలా బాగా చేశారు. డైరెక్టర్ కూడా చాలా బాగా తీశారు. సూపర్. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా వచ్చి చూసేసేయండి. చాలా మంచి సినిమా. థియేటర్లో చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం కంపల్సరీ ఇది చేయాలి. సో టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను మొన్న ఒక రివ్యూ చదివిన, దాంట్లో సత్యదేవ్ యాక్టింగ్ చాలా బ్యాడ్గా చేసిందంటే, ఎస్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు సీ, అండ్ నాకు చాలా జెలస్ వీడి యాక్టింగ్ అంటే. సో ఎట్లయినా సరే చూసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అనుకున్నా, కానీ ఇక్కడ లోపల చూస్తే అర్థమైంది వీడు చాలా బాగా చేసిండు. బేసికలీ టెరిఫిక్ జాబ్ బై సత్య. ఆఫ్ కోర్స్ గుడ్ యాక్టర్ కదా, ఆబ్వియస్లీ చేస్తాడు. ఎనీవేస్ టెరిఫిక్ ఫిలిం బాస్. చాలా చాలా బాగుంది మూవీ. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్. ఐ నో యూజువల్గా అందరు చెప్తారు కానీ, బట్ నిజంగా ఎందుకు చూడాలంటే తెలుగులో బహుశా ఇటువంటి ఫైనాన్షియల్ క్రైమ్ డ్రామా ఎప్పుడు రాలేదు. అండ్ ఇంత 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 రియలిస్టిక్గా, ఇంత నోబుల్గా ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎలా జరుగుతాయి మన కంట్రీలో అనే విషయాన్ని, దాన్ని అంటే కంప్లీట్లీ దాన్ని ఒక ఫిక్టీషియస్ ప్లేస్లో పెట్టి తీయడం అనేది, ఐ థింక్ ఈశ్వర్ కార్తిక్ ద డైరెక్టర్ హస్ డన్ అమేజింగ్ జాబ్. అండ్ ఆల్ కుడోస్ టు ద ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఇంత నమ్మి, అంటే సో వాళ్ళ స్థాయి తెలుస్తుంది అనమాట. అంటే ఆ డైరెక్టర్కి ఉన్న స్థాయి, ఆ ప్రొడ్యూసర్స్కి ఉన్న స్థాయి, దాన్ని అర్థం చేసుకున్న ధనంజయ్, తర్వాత సత్యదేవ్. టెరిఫిక్ జాబ్ బై ఆల్ ఆఫ్ ది యాక్టర్స్. ఆఫ్ కోర్స్ మై బ్రదర్ సత్య ఆల్సో, అండ్ ద హీరోయిన్ షీ ఈజ్ ఆల్సో టెరిఫిక్. చాలా బాగుంది. ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ ఇలాంటి సినిమాలు మీరు సపోర్ట్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇలాంటి క్వాలిటీ ఫిల్మ్స్, ఇలాంటి క్వాలిటీ రైటింగ్ని ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు, ఇంకా ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. సో దిస్ ఈస్ ద ఆన్సర్ టు వాట్ వీ కాల్ ద గ్రేటెస్ట్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఇన్ ద వరల్డ్. సినిమాల్లో చూస్తుంటాం మనం హాలీవుడ్లో. ఐ థింక్ వీ హ్యావ్ అ సచ్ గ్రేట్ తెలుగు ఫిల్మ్ విచ్ ఇస్ ఆన్ పార్ విత్ అ హాలీవుడ్ రేంజ్ ఫిల్మ్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ. సో ఇప్పుడే జీబ్రా మూవీ చూడడం జరిగింది. కంగ్రాచులేషన్స్ టు ద కంప్లీట్ టీమ్. ముఖ్యంగా సతీదేవ్ గారికి, అలాగే ప్రొడ్యూసర్స్కి అండ్ డైరెక్టర్ గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఈశ్వర్ గారు మంచి రేసీగా, పేసీగా, స్టైలిష్గా తీశారు మూవీని. చాలా ఫాస్ట్ పేస్గా ఉంది ఫిల్మ్. సో కంగ్రాట్స్ టు ద కంప్లీట్. సో యూ గైస్ హ్యావ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ టు హ్యావ్ అట్మోస్ట్ ఫన్. బికాజ్ ఎందుకంటే సత్యదేవే కాకుండా సత్య ఆయన కామెడీ కావచ్చు, తర్వాత మిగతా ధనంజయ్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, వండర్ఫుల్లీ పోర్ట్రేట్ అనమాట వాళ్ళ క్యారెక్టర్స్ని. అండ్ ఈ ఫిల్మ్ ఖచ్చితంగా ఫస్ట్ వీక్ అసలు అమోఘమైన రెస్పాన్స్ వచ్చింది. అండ్ అందరూ కూడా చూసిన వాళ్ళందరూ ఆడియన్స్, ఇంక్లూడింగ్ మై మామ్, మా అమ్మగారు కూడా ఈ ఫిల్మ్ని చాలా పొగిడారు అనమాట. అండ్ సత్యదేవ్ పర్ఫార్మెన్స్ని చాలా పొగిడారు. సో మీరందరూ కూడా, సత్య ఏంటంటే ఈజ్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద మోస్ట్ చెరిష్డ్ యాక్టర్స్ ఇన్ టాలీవుడ్. మీరందరూ కూడా థియేటర్కి వచ్చి ఈ ఫిల్మ్ని సెకండ్ వీక్ ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డోంట్ మిస్ జీబ్రా ఇన్ థియేటర్స్. అండ్ నేను రాసిస్తాను, యూ గైజ్ విల్ హ్యావ్ 200%. సత్యదేవ్ అన్న సినిమాస్ ఇప్పుడు వరకు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. థియేటర్లో ప్రతి ఒక్కడు ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారంటే అది నేను చెప్తే బాగోదు, మీరు కూడా థియేటర్కి వచ్చి చూస్తేనే బాగుంటుంది. అండ్ మా జీబ్రా డైరెక్టర్ గారు కార్తిక్ గారు అయితే బ్యాంకింగ్ సెక్టర్లో వచ్చిన ఫిలిమ్స్లో లాస్ట్ మంత్ లక్కీ భాస్కర్ అండ్ ఇప్పుడు జీబ్రా 2 మ్యాడ్ మూవీస్. జీబ్రా ఇప్పుడు థియేటర్లో ఉంది, అందరూ రండి. సత్యాన్న పర్ఫార్మెన్స్ అవని, మిగిలిన అందరూ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అవని, మీకు థియేటర్లో కూర్చొని చూస్తే ఉండే ఫీల్ ఏదైతే ఉంటుందో అది మిస్ అవ్వకూడదు. కాబట్టి అందరూ థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. జీబ్రా ఈస్ గోయింగ్ ఇన్ టు ద సెకండ్ వీక్ వెరీ సక్సెస్ఫుల్లీ విత్ మోర్ నంబర్ ఆఫ్ థియేటర్స్. సో హ్యాపీ ఫర్ సత్యదేవ్ అన్న.
థ్యాంక్ యూ సో మచ్. చూసామండి, చాలా చాలా బాగుంది. మీరందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి 1 minute అంటే లాస్ట్ ఎండ్ వరకు కూడా ఆ సీట్ ఎడ్జ్లో నిలబెట్టాడు, అంత బాగా ఉంది. చాలా విజువల్గా కానీ, తర్వాత ఆ టెన్షన్ బిల్డప్ క్రియేట్ చేయడం కానీ, నిజంగా సీట్ ఎడ్జ్ నిజంగా నవ్వదు నిజంగా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా December 5న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన్న నటిస్తున్న ఈ సీక్వెల్ పై ప్రేక్షకులకు, అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల పాట్నా, చెన్నై, కేరళలో ప్రమోషన్ ఈవెంట్స్ తో సందడి చేసిన మేకర్స్ లేటెస్ట్ గా ముంబైలో సందడి చేశారు. ఐకాన్ స్టార్ అభిమానులు భారీగా హాజరైన ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. Just welcome all of you here. Thank you so much for joining us. Good evening to all of you. I hope you've all eaten well and I hope you're enjoying this event. Thank you for being a part of it. And yes, पहले तो कहाँ से शुरू करूँ मैं? Okay. First, I'll start off from, I think, the first shot you asked me about. I remember the first shot was... you know, in Pushpa 1, Srivalli's song, there's this paper, this thing I do, and I'm pouring that milk and all of that. I think that was the first day, and I was so nervous meeting Allu Arjun sir for the first day. I was like, ayyo, now how do I react to sir? Okay, sir, like he's been a superstar for such a long time, so I was like, okay, now I don't know how to react, I don't know how to behave. And all of that, but that was the first day, that was the first interaction. But today, standing here in front of sir, just his family, his home. So the 5 years journey has been so different with a lot of emotional ride, I should say. But today here we are, and he's always going to be super special. So you've met these eminent journalists, a couple of times, of course, in the past too. Yes. But when you are standing here for Pushpa 2, The Rule, after 16 December 2021, that was the first time you'd come here. And we welcomed you. So now, how does it feel, A lot's changed, that's for sure. लेकिन जब भी ना मैं फिल्म शूट के लिए आ रही थी मुंबई के लिए, I used to just be asked one question, कि when is Pushpa 2 releasing? And today, with all of my heart and all of my confidence and all of my excitement, I can proudly announce that we're finally coming to you on December 5th. By the time I think Pushpa is my 20th or 21st film, and we've made many films together, there is no way I will be standing on the stage without his support. And it is he who has made me a star. Undoubtedly, I keep telling this even in my hometown, if there is one man who has made the biggest difference in my life, even in the end of my life, and I look back, who's that one person who changed the entire course of your life? It would be none other than my director Sukumar Garu. Darling, I really miss you. He's such a phenomenal director, and he cares so much for the audience that his absence today speaks about his work. Because it's such a big thing to be here today in Mumbai, showcase your film to the national media. But still he's sitting there trying to make small changes for the local copy and trying to make small betterments, maybe a little here, maybe a little there. He's trying to give you the best. Believe me and him, we have only thought, not even for a second did we think how much money are we going to make, how much are we going to make out of this film. Him, me, the artists, my producers, the entire crew, all of us have dwelled for 5 years. Gentlemen, in our life, prime 5 years, we have dedicated for this movie to give the audience the best, especially Pushpa 2. We have given 3 years of our lives to give you the best product possible, and I hope it all touches your heart. And he's still doing the work. I have lost my voice. I just need to dub 1-2 small corrections, but I need to rest tonight, and I'll get back home and I'll dub that and I'll give you the best possible. We want to give, I consider audience as God. And when you give God, there is no limitation of anything. You should try to give the best of your abilities, and we try to do our best of our abilities to give you the best we can. Pushpa, jhukega nahi sala. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం.
Until then, bye. Cinema, 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 cinema.